భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా 10 రోజుల పాటు వాయిదా పడ్డ ఐపీఎల్ 2025 సీజన్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరు కోల్కతా జట్ల మధ్య జరగబోయే మ్యాచ్తో పునఃప్రారంభమవుతుందని అందరూ భావించారు. కానీ వరుణుడు నేనున్నానంటూ ఎంట్రీ ఇచ్చి రిబ్బన్ కటింగ్ చేయడంతో రీస్టార్ట్ అయిన ఐపీఎల్ మొదటి మ్యాచ్ వర్షం దెబ్బకు ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయిపోయింది. సాయంత్రం నుండి బెంగళూరును దత్తత తీసుకున్న వరుణదేవుడు వర్ష అభిషేకం చేయడంతో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్కు శుభం కార్డు పడింది. టెస్ట్ క్రికెట్కు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతనికి ఘనమైన వీడ్కోలు పలకాలని బెంగళూరు అభిమానులు చాలా మంది ఎంతో ఉత్సాహంతో ఈ రోజు వైట్ జెర్సీ ధరించి స్టేడియంకి వచ్చారు. కానీ వరుణుడు ఆ ప్లాన్స్ అన్నిటికీ చెక్ పెట్టి అభిమానుల ఆశలను నీరుగార్చాడు. దీంతో కోహ్లీ అభిమానులు తమ ఆరాధ్య క్రికెటర్కు సరైన విధంగా టెస్ట్ క్రికెట్ వీడ్కోలు పలకలేకపోయినందుకు ఎంతో నిరాశతో వెనుదిరిగారు. ఈ మ్యాచ్ వర్షార్పణం కావడంతో కేకేఆర్, ఆర్సీబీ జట్లకు చెరొక పాయింట్ లభించింది. బెంగళూరు జట్టు 17 పాయింట్లు సాధించి గుజరాత్ జట్టును కిందకి నెట్టి పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. బెంగళూరు జట్టుకు లీగ్ స్టేజ్లో ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అదే కోల్కతా జట్టు విషయానికి వస్తే ఆ జట్టు 1 పాయింట్ను దక్కించుకుని 12 పాయింట్లు సాధించింది. కేకేఆర్ జట్టుకు లీగ్ స్టేజ్లో ఇంకా 1 మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఆ 1 మ్యాచ్ను కోల్కతా జట్టు గెలిచినా కూడా ఇప్పుడున్న పరిస్థితిలో కోల్కతా జట్టు ప్లే ఆఫ్స్కు వెళ్లడం అనేది అసాధ్యం. లాజికలీ, టెక్నికలీ, మ్యాథమెటికలీ, హైపోథెటికలీ ఇలా ఏ యాంగిల్లో చూసినా కోల్కతా జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. అలా ఈ సీజన్లో కోల్కతా జట్టు ప్రయాణం లీగ్ దశలోనే ముగియనుంది. ఈ రోజు మ్యాచ్ గనుక బెంగళూరు జట్టు గెలిచి ఉంటే ఆ జట్టు నేరుగా ప్లే ఆఫ్స్లో అడుగు పెట్టేది. కాబట్టి ఈ మ్యాచ్ రద్దవడం బెంగళూరు జట్టుకి ఖచ్చితంగా నిరాశ కలిగించే అంశమే. ఈ మ్యాచ్ రద్దవడం వల్ల, ఇందులో గెలిచే అవకాశం కోల్పోవడం వల్ల ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఆ జట్టుకు పొంచి ఉన్న గండం ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ఆదివారం జరిగే డబుల్ హెడర్ మ్యాచ్లో పంజాబ్, ఢిల్లీ ఈ 2 జట్లలో ఏ జట్టు ఓడిపోయినా కూడా బెంగళూరు జట్టుకు ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది. అయితే 17 పాయింట్లు సాధించిన బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ కు చేరకుండా ఆగిపోయే ఒక గండం కూడా ఉంది. అయితే 17 పాయింట్లు సాధించిన బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ కు చేరకుండా ఆగిపోయే ఒక గండం కూడా ఉంది. అదేలాగంటే ముంబై, గుజరాత్ ఈ 2 జట్లు కూడా తమకు మిగిలి ఉన్న అన్ని మ్యాచ్లు గెలవాలి. బెంగళూరు జట్టు తాను ఆడబోయే మిగిలిన 2 లీగ్ మ్యాచ్లలో ఓడిపోవాలి. అదే సమయంలో ఢిల్లీ, పంజాబ్ తమకు మిగిలి ఉన్న 3 లీగ్ మ్యాచ్లలో ఢిల్లీ 1 మ్యాచ్ ఓడిపోయి మిగతా 2 మ్యాచ్లు గెలవాలి. పంజాబ్ జట్టేమో 2 మ్యాచ్లు ఓడిపోయి 1 మ్యాచ్ గెలవాలి. అప్పుడు పంజాబ్, ఢిల్లీ, ఆర్సీబీ ఈ 3 జట్లు కూడా 17 పాయింట్ల దగ్గర ఆగిపోతాయి. అప్పుడు మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న 2 జట్లు ప్లే ఆఫ్స్కి వెళతాయి. అప్పుడు గనుక ఆర్సీబీ నెట్ రన్ రేట్ తక్కువ ఉంటే ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు వెళ్లలేదు. అదంతా కాకుండా ఆదివారం జరిగే మ్యాచ్లో ఢిల్లీ, పంజాబ్ ఏ జట్టు ఓడిపోయినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరిపోతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం గుజరాత్, ముంబై, బెంగళూరు, పంజాబ్ జట్లు ప్లే ఆఫ్స్కు చేరడానికి ముందంజలో ఉన్నాయి. మీ దృష్టిలో ప్లే ఆఫ్స్కు వెళ్లబోయే టాప్ 4 జట్లు ఏమై ఉంటాయని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.